అత్యంత సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో ఉన్నారు మాజీ పోలీస్ అధికారి తిరుపతన్న. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలున్నాయి. ఆధారాలు చెరిపియడంలోనూ ఆయనదే కీలక పాత్ర అనే అభియోగాలు కూడా ఉన్నాయి. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో విభేదించిన ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసిందని అంటున్నారు ఆయన తరపు న్యాయవాది మోహిత్ రావు. మాకు 4 months టైం కావాలి అని చెప్పారు. దాని మీద మా వాదనలు మేము చేశాము. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 10 months ఇక్కడ కస్టడీలో ఉండడమే అనవసరంగా ఉన్నారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ఎక్కడికి పారిపోరు. అండ్ ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా ఆల్రెడీ సీజ్ చేశారు పోలీస్ వాళ్ళు. ఆయన మొబైల్ ఫోను, ఆయన గవర్నమెంట్ ఇచ్చిన కంప్యూటర్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్ లేదు. అండ్ దీంట్లో ఉన్న విట్నెస్లు అందరూ ఐదర్ పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే మెజిస్ట్రేట్స్ ఉన్నారు. సో మెజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్స్ ఒక్కసారి ఉన్నాక వాళ్ళని ఈయన సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఆయనని వాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళని ప్రభావితం చేయలేరు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ధర్మస్థానము 10 నెలలు ఉంచారు ఒక మనిషిని లోపల. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ గల ఆఫీసర్. ఆయన లోపల ఎందుకు పెట్టారు, సో ఏం పర్పస్ సర్వ్ అవుతుంది మీకు అని స్టేట్కి అడగడం జరిగింది. స్టేట్ సమాధానం చెప్పలేకపోయింది. దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, కొంతమంది ముద్దాయిలు ఫారెన్ కంట్రీలో ఉన్నారని చెప్పారు. దానికి కూడా కోర్టు చెప్పింది ఫారెన్లో వేరే ముద్దాయిలు ఉన్నారని ఈయనని జైల్లో పెట్టడం సరికాదని చెప్పింది. మీరు సర్వీస్ కూడా 29 years సర్వీస్ చేశారు. ఆయన మీ ప్రభుత్వానికి 29 years సర్వీస్ చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ధర్మస్థానము ఆయన లోపల ఉండడం అవసరం లేదు కాబట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది.